ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు మనోహరే. కాళీగాడు బ్రతికి చచ్చాడు. ఇప్పుడు ఏదో హాస్పిటల్లో పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్నాడంట. అవునా? స్పృహలోకి వచ్చాడా? లేదు. నీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడు నోరు తెరిచి నిజం చెప్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. రణ్వీర్, నీ వల్ల వచ్చిన ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయి. వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఎలాగోలాగో కనుక్కొని చెప్తాను. వెళ్ళి పోలీసుల కంట పడకుండా వాడిని చంపే. ఏంటి మనోహరే, నువ్వు చేసిన పాపం నాతో చెరిపించాలని చూస్తున్నావా? మరీ అంత నటించుకు మనోహరే. నీ గురించి అంతా తెలిసిన నీ మొగుణ్ణి. నీ నాటకాలు కనిపెట్టలేనా? నాటకాలేంటి రణ్వీర్? నిజంగానే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆడించే నీకు కాళ్ళు చేతులు ఆడటం లేదంటే నమ్మమంటావా? కాని వాడు పోలీసులకి ఏం చెప్తాడో నాకనవసరం. కాని వాడి నోటి నుంచే నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో చెప్పిస్తా. ఆ తర్వాతే వాడి చావు. అప్పటిదాకా వాడు బ్రతికే ఉంటాడు. హలో 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 రణ్వీర్. నీ చావు కోరుతుంది నేనే అని తెలిసిన మరుక్షణం నువ్వు నన్ను చంపేస్తావు రణ్వీర్. ఆ నిజం నీకు తెలియనివ్వను. అలా తెలియకూడదంటే కాళీ నోరు తెరవకుండా నేనే ఏదో ఒకటి చేయాలి. హలో సెలబ్రిటీ గారు, ఎట్లున్నారు? సెలబ్రిటీ నువ్వే. పూజకి రమ్మని మరీ మరీ ఫోన్ చేసి చెప్పినా కూడా రాలేదు. పూజలంటే నీకు నచ్చవు సరే, కనీసం భోజనానికైనా రమ్మని చెప్పాను కదా. రానీకే బయలుదేరిననే మన మేనేజర్ మెంటల్ గారు ఫోన్ చేసి వేరే ఆర్జీ రాలేదు, వచ్చే స్లాట్ తీసుకోమని ఒక్కటే నస. గందుకే సీదా బండి ఆఫీస్కి తిప్పి ఈడికే వచ్చిన. అవును, మన మేనేజర్ గారు కొంచెమైనా మారాడా? లేదా ఇంకా అలానే వంకర్ చూపులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా? కుక్కతో ఒక వంకర్ లెక్క గాని బుద్ధి కూడా వంకరే. అయినా గడి మారతాడని ఎట్లనుకున్నావే? వాణ్ణి తిట్టి రాకుండా మూతి మీద 2 కొట్టొచ్చుంటే బాగుండేది. అమ్మాయిల అవసరాల్ని అడ్డం పెట్టుకొని చెత్తవాగుడు వాగుతుంటాడు. ఛీ, వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ప్రశాంతంగా పూజ చేసుకుని పుణ్యం కట్టుకునే టైంలా గా పాపాత్ముడి గురించి ఎందుకే? అవును కదా. సర్లే, వాడి సంగతి పక్కన పెట్టు. నువ్వెప్పుడొస్తున్నావు మా ఇంటికి? ఒక్కసారి ఆఫీస్కి వచ్చినాక మళ్ళా బయటికి పోడు ఉండదు గదే. ఓ పంచి, నువ్వే ఆఫీస్కి రా. చిన్ని అక్క, రఘు అన్నయ్య ట్రాన్స్ఫర్ తీసుకుని చెన్నై పోతురు. అవునా? నువ్వు జల్దీ బయలుదేరి ఆఫీస్కి వచ్చేసాయి. కాలోపు నేను ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఉంటా. అందరం కలిసి లంచ్కి పోదాం. సరే, ఒకసారి ఆయన అడిగి ఆయన ఓకే అంటే నీకు మెసేజ్ చేస్తా. ఆయన అనడాలు, అడుగుళ్ళు, ఫ్యామిలీ ఉమెన్ మొత్తం ఇక. సరే సరే, మోసేకు. మళ్ళీ ఫోన్ చేస్తా. సరే, నేను ప్రోగ్రాంలో ఉంటా. మెసేజ్ పెట్టు. సరే, బాయ్ బాయ్. ఏమండి, బెల్ట్ కావాలా?
ఉందా? పోనీ కర్చీఫ్? ఇదిగో వాటర్ తాగుతారా? వద్దా? మీకేమైనా కావాలా అండి? ముందు మీకేం కావాలో చెప్పండి. అరే ఏ ఏ అలా ఎలా కనిపెట్టేశారు? ఆఫీస్కి టైం అవుతుంది, ముందు విషయం చెప్పు. అది 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 నాకు నీకు అదేనండి నాకు విషయం చెప్పు. నేను బయటికి వెళ్ళాలి, మీ పర్మిషన్ కావాలి. ఎందుకు? కరుణ ఫోన్ చేసి ఎఫ్ఎం దగ్గరికి రమ్మని చెప్పింది. అనామిక పిల్లల్ని చూసుకుని. ఒక్క నిమిషం. నేనెందుకు బయటికి వెళ్తున్నావని నిన్ను అడగలేదు, ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావని అడుగుతున్నా. ఎందుకంటే అడగాలి కదా అని ఎవరు చెప్పారు? నేను కానీ అమ్మవాళ్ళు కానీ నీతో చెప్పావా? అయినా నువ్వు ఇంట్లో పని చేయటం లేదు పర్మిషన్ అడిగి వెళ్ళడానికి. ఈ ఇంటి మనిషివి, ఈ ఇంటి కోడలివి. నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా వెళ్ళొచ్చు. అర్థం కావడం లేదా? బాగి, నువ్వు ఇంటి కోడలవ్వడం వల్ల నీ లైఫ్లో ఏమీ మారలేదు, మారాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అయితే నువ్వు ఈ ఇంటి కోసం అడ్జస్ట్ అయ్యావో మేము అలానే అడ్జస్ట్ అవుతాం, అవ్వాలి. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? మనం బయటికి వెళ్తున్నాం, మీరు నన్ను అడుగుతున్నారు, అంతే కదా? ఏంటండి? చెప్పింది విన్నావా లేదా? వినినట్టు వినలేదు, విననట్టు విన్నాను. అర్థమైనట్టు అవ్వలేదు, అవ్వకపోయినా పర్లేదు. లూస్. సారీ సారీ. మొత్తం మ్యాటర్ని 3 ముక్కల్లో చెప్పరా ప్లీజ్? బాగి, ఈ ఇల్లు కుటుంబం నీకు బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.